జమాతే ఇస్లామీ పాకిస్తాన్ అనుకూల సంస్థ మన ఒక 65 నుంచి 70 సీట్లు బంగ్లాదేశ్లో గెలుచుకుంది. మన బంగ్లాదేశ్ని ఆనుకొని, మన వెస్ట్ బెంగాల్ని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలోనే వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. సో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, జమాతే ఇస్లామీ సహకారం తీసుకుంటారు. తారిక్ రహమాన్ ప్రభుత్వం, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన తారిక్ రహమాన్ ప్రభుత్వం అంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. ఎలా? అక్కడి నుంచి చొరబాటుదారుల్ని ఇటు పంపించడం ఎలా అవకాశం ఉంది? పైనుంచి చూసుకుందాం. త్రిపుర, బెంగాల్, బీహార్, అస్సాం, ఈ 4 రాష్ట్రాల్లోనూ బార్డర్స్ ఉన్నాయి. ఆ బార్డర్స్ దగ్గర కొంచెం వాగులు ఉన్నాయి, వంకలు ఉన్నాయి. అక్కడ కంచేయడానికి అవకాశం లేదు, రాత్రిపూట కూడా వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి పంపించే ప్రయత్నం. ఫస్ట్ కోల్కతాకి, అటు దిగిన తర్వాత వెస్ట్ బెంగాల్ దిగిన తర్వాత కోల్కతాకి వచ్చి నగరాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి జేఎం ఆలోచనగా తెలుస్తుంది. సో మేడం షబాద్ ఇప్పుడు ప్రస్తుతం ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు ఎంతమంది ఆ భావజాలానికి ట్యూన్ అయ్యారు, వాళ్ళు ఎంతమంది ఇక్కడికి వస్తారు పాకిస్తాన్ నుంచి వయా బంగ్లాదేశ్, భారత్ చేరుకుంటారు. మహిళలు మళ్ళీ చెప్తారు, వాళ్ళలో సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది సూసైడ్ బాంబర్స్ని పంపించే ప్రయత్నాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది.